జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాలు ఇటీవల మరోసారి వేడెక్కాయి. ఉప ఎన్నికల సన్నాహాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇప్పటికే తమ అభ్యర్థులను ఖరారు చేయగా బీజేపీ కూడా త్వరలో తన అభ్యర్థి పేరును ప్రకటించనుంది. అయితే ఈ హాట్ సీట్లో ఒకప్పుడు ప్రభావం చూపిన మాజీ మంత్రి పీజేఆర్ కుటుంబం ఈసారి పోటీకి దూరంగా ఉండటం పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా పీజేఆర్ కుమారుడు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి మరియు కుమార్తె విజయారెడ్డి ఇద్దరు ఈసారి పరిగణలో లేకపోవడం జూబ్లీహిల్స్లో ఆ కుటుంబం ప్రభావం తగ్గిందా అనే ప్రశ్నలను తెరపైకి తెచ్చింది. 2009కి ముందు జూబ్లీహిల్స్ ఖైరతాబాద్ నియోజకవర్గంలో భాగంగా ఉండేది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో ఇది ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడింది. అప్పటి నుంచి జరిగిన 4 ఎన్నికల్లో కాంగ్రెస్ ఒకసారి, టీడీపీ ఒకసారి, బీఆర్ఎస్ 2 సార్లు విజయం సాధించాయి. 2009లో కాంగ్రెస్ తరపున గెలిచిన విష్ణువర్ధన్ రెడ్డి తర్వాతి ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో ఆయన బీఆర్ఎస్లో చేరినా ఈసారి ఆ పార్టీ కూడా ఆయన్ను పట్టించుకోలేదు. ఇదే పీజేఆర్ అభిమానుల్లో నిరాశ కలిగించింది. ఆయన మరణించిన జూబ్లీహిల్స్లో ఆయన పేరు ఇప్పటికీ ప్రజల్లో ప్రతిష్టతో వినిపిస్తుంది. అభిమానులు ఇప్పటికీ ఆయన జ్ఞాపకార్థం కార్యక్రమాలు నిర్వహిస్తుండగా అది ఓటు రూపంలో మారడంలో మాత్రం విఫలమవుతోంది. పీజేఆర్ స్థాయి, జనప్రియత విష్ణువర్ధన్ రెడ్డికి అందకపోవడంతో ఆయన వరుసగా 3 సార్లు ఓడిపోయారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్లో అవకాశం రాక బీఆర్ఎస్ వైపు మొగ్గిన విష్ణు ఇప్పుడు ఆ పార్టీ చేతులెత్తేసిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 2023లో ఆయన పార్టీ మారడం వల్ల కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ గెలవకపోయారని కూడా చర్చ ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్ మాగంటి సునీతకు దక్కడంతో విష్ణు ఆమెకు మద్దతిస్తారా లేదా అన్నది ఆసక్తికర అంశంగా మారింది. సానుభూతి పేరుతో ఈసారి టికెట్ సునీతకి ఇచ్చారని, తదుపరి ఎన్నికల్లో తానే అభ్యర్థినని విష్ణు చెప్తున్నారన్న ప్రచారమూ ఉంది. అయితే దీనిపై పార్టీ హైకమాండ్ నుంచి ఎటువంటి స్పష్టత రాలేదని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. జూబ్లీహిల్స్ రాజకీయాల నుంచి విష్ణువర్ధన్ రెడ్డి తాత్కాలికంగా తప్పుకున్నప్పటికీ ఆయన భవిష్యత్తు రాజకీయ దిశ ఏదో అనేది వచ్చే ఎన్నికల వరకు చర్చనీయాంశంగానే ఉండనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.